నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన, అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీకు గుర్తుండే ఉందా? ముఖ్యమంత్రి గురించి. ఏ ముఖ్యమంత్రి గురించి? మాజీ ముఖ్యమంత్రి గురించి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన స్పీకర్. ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు. అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా? వాళ్ళు గొప్పోళ్ళ? వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మా మీదే చేస్తారా? మేము కంప్లైంట్ ఇచ్చాను, ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా? కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం? దీంతో తేలాలని కూడా మనవి చేస్తున్నాం. దాంతోపాటు ఇంకో 5 కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా. ఎవరు అంటే ఈయన వెంగళరావు అంట, ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయనంట. ఒక మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను, మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటున్నాడు. మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడావా చంపేస్తా. నా పేరు వెంగళరావు, నాది ఘర్షణ టీవీ. ఫోన్ చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తర్వాత మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను. వెనక ఉన్నటువంటి మెసేజ్. సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈయన ఎవరు అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా, ఫోన్ చేయలేదు, ఎత్తలేదు, ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్, బూతులు, పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు. ఆ నెంబర్ ఏంటి? 9949655108. ఎవరో నాకు తెలియదు. అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు. నోరు తెరిస్తే బూతులే, రెండోవి రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట, నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తా. చదవటానికి కొద్దిగా సిగ్గడ్డం వస్తూ ఉంది. అందువలన ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగులు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించి వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది. పాపం ఆమె చేతులు ఏముందిలే, నేను చెప్పినట్టుగా మైక్ ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైక్ ముందు మాత్రమే అద్భుతంగా, అమోఘంగా, విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు. వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట, వెధవ అంటుంది. ఏం భాష ఇది? ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది? నేను శాసనసభలో కూడా చూసా, దమ్ముంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది.
ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు. అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగ్లు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగ్లు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమి దీనికి ఏం భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం. సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది. లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది 3వ అధ్యాయం అంట. మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో? 3వ అధ్యాయం నడుపుతున్నా నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు, అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు హింసించిన వారిని, నువ్వు కొట్టిన వారిని, నువ్వు లోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు. రాబోయే కాలంలో నువ్వే చూస్తావు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నావు.